ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. హోషేయ ప్రవక్త హోషేయ గ్రంథం నుండి 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు అయ్యా. చదవండి వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇందులో ఉన్న మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారాన్ని అయ్యా మీరు మాకు అందించమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి హోషేయ గ్రంథంలో నుండి మాట మనం చదువుకుంటా ఉన్నాం ప్రియులారా. ఈ మాట మనం చూస్తే చాలా కఠినమైనటువంటి మాట ప్రియులారా. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని విడిచి వారు వేరుగా అంటే విగ్రహారాధన చేస్తున్నారు, దేవుని విడిచిపెట్టారు వాళ్ళు. కనుక అది నా దృష్టికి నన్ను విడిచిపెట్టి వారు జీవించటం అనేటువంటిది నేను వ్యభిచారంగా భావిస్తూ ఉన్నాను. దేవుడు అన్నాడు, వ్యభిచారంగా భావిస్తున్నాను. నువ్వేం చేస్తావంటే వ్యభిచారం చేసేటువంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, అది వాళ్ళకి తెలిసి రావాలి అని తన భక్తుడైనటువంటి హోషేయకి ప్రియులారా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని బైబిల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. హోషేయకి ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ప్రియులారా, ఈ మాట ఎంత కఠినంగా ఉందంటే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని విడిచిపెట్టారు కనుక దానిని దేవుడు వ్యభిచారంతో సమానంగా చూసి నువ్వు వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పెళ్లి చేసుకో అని హోషేయ భక్తునికి ఆజ్ఞ ఇవ్వడం. మళ్ళీ ఆమె పేరు కూడా చెప్పాడు, దెబ్లై కుమార్తె గోమెరు అనేటువంటి అమ్మాయిని చేసుకోపో అన్నాడు ప్రియులారా. తండ్రి పేరు కూడా చెప్పాడు, దెబ్లై కుమార్తె గోమెరుని చేసుకోపో. ఆ రోజుల్లో ప్రియులారా వ్యభిచారం అనేటువంటిది వృత్తిగా వేశ్యా వృత్తిని కొనసాగిస్తూ ఉండేటువంటి వాళ్ళు ప్రియులారా. ఆ వేశ్యా వృత్తిలో ఉన్నటువంటి ఈమెని, ఈ యొక్క గోమెరుని నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు ప్రియులారా. అది ఎంత కఠినమైనటువంటి మాట మీరు ఒకసారి ఆలోచించండి. మనమైతే అలా చేయగలమా? ఈ రోజుల్లో ఉన్నటువంటి మనమైతే ప్రియులారా దేవుని యొక్క ఆజ్ఞ మనం అంత నమ్మకంగా గైకొనగలమా ప్రియులారా? దానికి అయ్యా ఇదిగో, అయ్యా అదిగో కొంచెం సవరించడానికి, అయ్యా కొంచెం ఏదన్నా మరీ ఇంత కఠినంగా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ లేకుండా, ఎదురు మాట్లాడకుండా, అదే కదా దేవుడు ఆనాడు ఉన్నటువంటి భక్తుల దగ్గర మెచ్చుకునేది, అదే ప్రియులారా. ఇక దేవుని దగ్గర నుంచి ఒక మాట తన నోట్లో నుంచి డెలివరీ అయిందంటే ప్రియులారా, ఇక అది దాన్ని వాళ్ళు డిస్కషన్ టేబుల్ మీద తెచ్చేటువంటి వాళ్ళు కాదు. దేవుడు చెప్పాడంతే, దాన్ని చేయాల్సిందే. ఇక దీన్ని కొంచెం సరిచేద్దామని, దాన్ని కొంచెం సవరిద్దామని, దాన్ని కొంచెం మరీ దేవుడు చెప్పినట్టుగా కాకుండా కొంచెం ఏదన్నా అనుకూలంగా ఉండేటట్టుగా చేద్దాం. ఇక అసలు ఓ సభ్యుని అయితే అంత దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిందాన్ని చెప్పినట్టుగా చేసేవాడు. దేవుడు వాళ్ళలో మెచ్చుకున్నటువంటి సుగుణం అదే ప్రియులారా. చెప్పాడు, నువ్వు వెళ్ళు పో, చేసుకో, ఆ అమ్మాయిని చేసుకో అన్నాడు ప్రియులారా. హోషేయ భక్తుడు ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఆ ఊరు వెళ్ళాడు. ఊరిలో ఎంక్వైరీ చేయాలి. మరి ఏమైనా ఎంక్వైరీ చేసి ఉంటాడు. ఇక్కడ దెబ్లై అనేటువంటి వ్యక్తి ఎవరండి? ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చానండి, కొంచెం మరి అడ్రస్ చెప్తారా? దెబ్లై కావాలండి, వారి ఇల్లు అడ్రస్ కావాలని అడుగుతాడు ప్రియులారా. మరి అక్కడ గోమెరు అంటే ప్రియులారా ఆ అమ్మాయి వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి కనుక అందరికీ నోటెడ్ ఆ అమ్మాయిని ప్రియులారా. సరే తెలుసుకున్నాడు, వెళ్ళాడు ప్రియులారా, ఆ అమ్మాయిని తెలుసుకున్నాడు. ఏంటి పరిస్థితి అని అంటే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చానన్నాడు. ఒక వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తిని నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అంటే ప్రియులారా ఆ అమ్మాయి ఎట్లా ఫీల్ అయ్యి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. సరేలే, రోజు కలుగుతున్నారు జనం, వాడల్లో నువ్వు అక్కడవే, సరే కానీ టైంపాస్ చేద్దాం అనుకొని ఉంటుంది ప్రియులారా. చేసుకున్నాడు ప్రియులారా, అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయిని చేసుకున్న తర్వాత 3 పిల్లలకు అన్నాడు ప్రియులారా.
ముగ్గురు పిల్లలకు అన్నాడు ప్రియులారా. ముగ్గురు పిల్లలకు అన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. దేవుడు ఒక మాట అన్నాడు, బహుశా డబ్బులు తీసుకొని పోయి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని విడిపించుకొని తీసుకురా అన్నాడు ప్రియులారా. మళ్ళా డబ్బులు కట్టి ఆ అమ్మాయిని విడిపించుకొని తీసుకొచ్చుకొని భార్యగా ఉంచుకున్నాడు. తన దగ్గర భార్యగానే ఉండిపోయింది ప్రియులారా. ఎందుకు ఇతని గురించి మనం అంటే తెలుసుకోవాల్సి వచ్చింది, ధ్యానించాల్సినటువంటి అవసరం వచ్చిందంటే ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటని చెప్పినట్టుగా చేసినటువంటి హోషేయ ప్రవక్త, సవరణ లేకుండా, అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని ఆలోచించకుండా వేరే వాళ్ళతో ఈ యొక్క మాట దేవుడు ఎలా చెప్పాడని దాన్ని ఆర్గ్యుమెంట్ పెట్టి దాన్ని సవరించకుండా ప్రియులారా, దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పినట్టుగా చేసినటువంటిది ప్రియులారా, చేసినటువంటి వాడు హోషేయ ప్రవక్త ప్రియులారా. నిజంగా మనమైతే ఈనాడు అలా చేయగలమా? దేవుడు మనకెన్నో చేశాడు ప్రియులారా. మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, సంపాదించుకోవడానికి తెలివితేటలు ఇచ్చాడు ప్రియులారా. మంచి సంపదించాడు, అన్ని అష్టైశ్వర్యాలతో మనల్ని తీర్చిదిద్దాడు ప్రియులారా. నా పిల్లలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో చివరికి పాపాన్ని పోగొట్టడానికి కూడా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పరలోకం నుంచి భూమి మీదకు పంపించి మనం పడాల్సినటువంటి కష్టమంతా ఆయన పడ్డాడు ప్రియులారా. శిలువ శ్రమలు మన కోసం భరించాడు. మన కోసం 150 కేజీలు ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి శిలువని గొల్గొత్త గిరివరికి లాగాడు. మన కోసం వీపు చాళ్ళకు దున్నబడింది ఆయన వీపు. మన కోసం ముళ్ళ కిరీటం కొట్టబడింది. మన కోసం ఉమ్మి వేయబడ్డాడు. మన కోసం ఎన్నో శ్రమలు భరించాడు ప్రియులారా. మన కోసం 3 వేకులతో సిలువలో బంధించబడ్డాడు. మన కోసం మరణించి 3వ దినాన్ని తిరిగి మరలా లేచాడు ప్రియులారా. మన పాపం పోగొట్టబట్టడానికి, తర్వాత మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి, మన ఆత్మ నిత్య నరకానికి పోకుండా దేవుని రాజ్యంలో ఉండి దేవునితో సంతోషంగా ఉండడానికి ప్రియులారా ఎంతో చేశాడు, ఎన్నో చేశాడు ఆయన మనకు ప్రియులారా. మరి చివరికి మనకు చెప్పింది ఏంది? ఆయన మనకు పురమాయించిన పని ఏంటి? హోషేయకు పని పురమాయించాడు. నువ్వు పోయి ఆ అమ్మాయిని చేసుకో, వాళ్ళకి బుద్ధి రావాలి, నన్ను విడిచిపెట్టారు, గోమేరం చేసుకోపో అన్నాడు ప్రియులారా. ఎదురు మాట్లాడుకుని పోయి అతను ఆ అమ్మాయిని చేసుకున్నాడు ప్రియులారా. మరి నీకు అప్పగించినటువంటి పని ఏంటి? సర్వ సృష్టికెళ్ళి ఈ సువార్తను సర్వజనులకు ప్రకటించండి అన్నాడు. ఎప్పుడన్నా దేవుని మాటలు నేను ఒక మాట సూటికి అడుగుతున్నాను, నేను ఎంతమందికి చెప్పుంటావు నీ జీవితంలో దేవుని మాటలు? ఎన్ని ఆత్మలు దేవుని దగ్గర తీసుకొచ్చి ఉంటావు? దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పినట్టుగా ఎన్నిసార్లు చేసుంటావు నువ్వు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నీ జీవితంలో నీకు ఒక మాట చెప్పాడు దేవుడు. ఏంటి ఆ మాట అంటే, సర్వ సృష్టికెళ్ళి సువార్తను ప్రకటించు. కొన్ని నువ్వు ప్రకటించకపోతే కొన్ని పాంప్లెట్లు తీసుకెళ్ళి పంచు, ఒక సెంటర్లో నిలబడి తలకు పాంప్లెట్ ఇవ్వు, వాళ్ళే చదువుకుంటారు. ప్రియులారా, ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు మనకు అప్పగించినటువంటి పని, ఆ పని మనం చేస్తామని మనకెన్నో సదుపాయాలు చేశాడు. ఆ పని మనం చేస్తామని, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తామని మనకెంతో దీవెన ఆశీర్వాదాలతో మనల్ని నింపాడు ప్రియులారా. అయినా మనం కదలలేకపోతా ఉన్నాం. దేవుని దగ్గర మనం ఎంతో అనుభవిస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రతిదానికి మనకు ఒక లెక్క ఉంటుంది, కానీ దేవుడు లెక్కేస్తే దేవుని ముందు మనం బ్రతకలేం ప్రియులారా. మనం తాగే నీటికి లెక్క కడితే కిల్లే వాటర్ బాటిల్ 20 రూపాయలు, మంచినీళ్ళు లేనప్పుడు కొనుక్కొని తాగుతాం ప్రియులారా. ఆయన నీరిస్తున్నాడు, ఎన్ని నీరు తాగుతున్నాం? ఆక్సిజన్ పెడితే హాస్పిటల్లో ప్రియులారా ఖరీదు కడతారు. ఎంత గాలి పీలుస్తున్నాం మనం? ఆయన ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఎంత గాలి పీలుస్తున్నాం మనం ప్రియులారా. ఆయన ఇచ్చినటువంటి జీవితానికి లెక్క మీరు చెప్పండి ప్రియులారా, లెక్క చెప్పండి ప్రియులారా. జీవితం ఎంత లెక్క ప్రియులారది? ఆయన ఒంట్లో ఇచ్చినటువంటి బ్లడ్కి ఎంత లెక్క, ఎంత ఖరీదు కడితే బ్లడ్ ఉంటుంది ప్రియులారా. ఆయన ఇచ్చిన కిడ్నీలకి ఖరీదు ఎంత, ఆయన ఇచ్చిన గుండెకి ఖరీదు ఎంత, ఆయన ఇచ్చిన మాటకి ఖరీదు ఎంత, ఆయన సిలువలో చిందించినటువంటి రక్తానికి ఖరీదు ఎంత, ఆయన త్యాగానికి ఖరీదు ఎంత. నిజంగా మన పట్ల దేవుడు లెక్కలు కడితే ప్రియులారా మన పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించు. చిన్నదానికి పెద్దదానికి లెక్కలు కడతాం మనం, చిన్నదానికి పెద్దదానికి లెక్కలు కడతాం ప్రియులారా. లెక్కలు కట్టకుండా దేవుడు ఆదేశించాడు కనుక దేవుని మాట ప్రకారంగా చేయాలి అనుకున్నటువంటి వారిని
కొంతమందిని లేఖన భాగంలో నుంచి మీకు తెలియజేస్తాను ప్రియులారా మీరు గమనించండి. మొదట అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహాం, నీ స్వజనమును విడిచి, నీ బంధువులను విడిచి, నీ స్వదేశమును విడిచి నేను చూపించే దేశానికి పో అన్నాడు ప్రియులారా. ఇక ఆర్గ్యుమెంట్ లేదు. ఓ సభ్యుని అయ్యా అంత ఆర్గ్యుమెంటే లేదు అసలు. అయ్యా మా నాన్న చచ్చిపోయి ఉన్నాడు, మా అమ్మ చచ్చిపోయి ఉంది, ఈ బాధల్లో ఉన్నాను, ఎక్కడైతే నన్ను ఎవరిని ఇక్కడైతే మా వాళ్ళు ఉన్నారు, ఎక్కడైతే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతారు, ఎక్కడైతే కొంత ఆదరణ ఉంటుంది, అయ్యా ఎక్కడైతే పలకరించే వాళ్ళు ఉన్నారు, నువ్వు చూపించే దేశం ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో, అక్కడ బ్రతుకు తెరువు ఏంటో, మధ్యలో ఛార్జీలు ఏంటో, అక్కడ ఎలా బ్రతకాలో ఏం మాటలు అసలు ఎదురే లేదు. అసలు మాట్లాడే పరిస్థితే లేదు. వాళ్ళు మాట్లాడలేదండి, భక్తులు మాట్లాడలా. వాళ్ళ దగ్గర ఉన్న సుగుణం అదే. బైబిల్లో నుంచి వాళ్ళు ఒక మాట చెప్తున్నా కూడా మనం ఆ మాటను తీసుకొని 10 మందితో మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం. దేవుడు ఇలా బైబిల్లో ఇలా ఉందంట, అయ్యగారు ఇలా బోధ చేశాడు, దీన్ని ఇట్లా మనం గైకొనొచ్చా, చేయొచ్చా, కొంచెం ఏమైనా సవరించడానికి అవకాశం ఉందా అని 10 మందితో మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం ప్రియులారా. 10వ వంతు మీద అయ్యగారు మాట్లాడాడు, 10వ వంతు ఇవ్వమని బైబిల్లో ఉందంట, 10వ వంతు మనం దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టొచ్చా అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకూడదా, పేదవాళ్ళకి ఇవ్వకూడదా, లేకపోతే మందిరానికి ఏమైనా తేకూడదా, ఇంకా లేకపోతే ఇంకొక రకంగా మనం ఖర్చు పెట్టకూడదా, చారిటీగా ఖర్చు పెట్టకూడదా, దేవుని సన్నిధిలోనే దేవుని సమక్షంలోనే దేవుని యాజకుడికే ఇచ్చి యాజకుడి చేతే ప్రార్థన చేయించుకోవాలా, దీనికి ఏమైనా సవరణ లేదా, ఇలా మనం ఎన్ని చేస్తాం ప్రియులారా. దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఎన్ని సవరణలు చేస్తాం ప్రియులారా. ఎంతమంది విశ్వాసాలు చూశారనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని? ఎంతమందిని చూశారు? లెక్కలేదు ప్రియులారా. అంతమంది విశ్వాసుల్ని నా సమక్షంలో ఎదిగినటువంటి వాళ్ళు, నా చేత బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళు, నా చేత బోధలు పొందినటువంటి వాళ్ళు, నా చేతుల్లో పెరిగినటువంటి వాళ్ళు ప్రియులారా. 10వ వంతు ఇవ్వకుండా ఎగ్గొట్టి ప్రియులారా, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు, దేవుని యొక్క ఆదేశాన్ని ఉన్నదన్నట్టుగా గైకొన్నటువంటి వాడు ప్రియులారా. చెప్పినట్టుగా గైకొన్నటువంటి వాడు హోషేయ భక్తుడు ప్రియులారా. అంతేకాకుండా అబ్రహాం కూడా అంతే. బయలుదేరు అంటే ప్రియులారా, మారు మాట్లాడకుండా తన బంధువులను విడిచిపెట్టి, తన స్వదేశాన్ని విడిచిపెట్టి, తన యొక్క జనాన్ని విడిచిపెట్టేసి ప్రియులారా, తన స్వజనులను విడిచిపెట్టి ప్రియులారా, దేవుడు చూపించేటువంటి దేశానికి బయలుదేరినటువంటి వాడు ప్రియులారా. దేవుడు అతనికి ఏమైనా తక్కువ చేశాడా అంటే? అతనికి ఏమైనా తక్కువ చేశాడు దేవుడు ప్రియులారా? అతనికి కావలసిన దీవెన ఆశీర్వాదాలను ఇచ్చాడు ప్రియులారా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన విశ్వాసులకు తండ్రిని చేశాడు ప్రియులారా. అబ్రహామును ప్రియులారా. దేవుని యొక్క మాట ప్రకారంగా కేవలం మాట ప్రియులారా. ఏమనుందా? వీరు కనిపించాడా? కనిపించడం లేదు, వినిపించడమే దేవుడు ప్రియులారా. అబ్రహాముకి వినిపించడమే, కనిపించడం లేదు. వినిపించినటువంటి మాటలను పట్టుకొని ప్రియులారా, అబ్రహాము తన యొక్క మొత్తాన్ని వదులుకొని బయలుదేరాడు ప్రియులారా. వదులుకోవటం ప్రియులారా. నిజంగా దేవుని దగ్గర మనం దేవుని మాటను ఉన్నదన్నట్టుగా గైకొంటాం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయం ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు ప్రియులారా, వారి దేవుడిని అనిపించుకోవడం నేను సిగ్గుపడను అన్నాడు ప్రియులారా. వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను అన్నాడు ప్రియులారా. నిజంగా అటువంటి సాక్ష్యం దేవుని మాట విని మనం తెచ్చుకోవాలి. ఆ సాక్ష్యం దేవుని దగ్గర నుంచి మనం పొందాలి ప్రియులారా. వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను అనేటువంటి యొక్క సాక్ష్యాన్ని మనం పొందాలి ప్రియులారా. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అతని పేరు నోవాహును గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. నోవాహు, ఈ తరము వారిలో నువ్వు నిందారహితుడివి, నాకు నచ్చావు నువ్వు. ఆ నోవాహుకి 500 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అతనితో, నోవాహుతో. ఈ తరములో నువ్వు నాకు నిందారహితుడిగా కనబడుతున్నావు, తర్వాత దేవుని కృప పొందావు నువ్వు, తర్వాత నాతో దేవునితో నడిచినటువంటి వాడివి నువ్వు నిందారహితుడివి. ఒక పని చేయి, రాబోయేటువంటి రోజుల్లో 40 రోజులు జలప్రలయం భూమి మీద వర్షం కురవబోతూ ఉంది కనుక నువ్వేం చేస్తావంటే ఓడను ఒకదాన్ని తయారు చేసుకో, నువ్వు నీ కుటుంబం రక్షించబడతారు. ప్రియులారా, 500 సంవత్సరాలు నింద లేకుండా బ్రతికాడే, ఎంకరేజ్మెంట్ లేకపోయినా, అక్కడ మరి బాగున్నావని చెప్పేసి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు లేకపోయినా, బోధ చేసేటువంటి వాళ్ళు లేకపోయినా ప్రియులారా, 500 సంవత్సరాలు ఎటువంటి తప్పు చేయకుండా ప్రియులారా, నింద లేకుండా నిందారహితుడు అన్నాడు దేవుడు, అన్నాడు స్వయంగా ఈ మాటనే. మరి ఇటువంటి నోవాహు కదా, ఇంత చేసావు కదా నోవాహు,
రాబోయే రోజుల్లో జలప్రళయం రాబోతుంది, నేను రక్షించుకుంటాను అని అనలేదు. ఓడ తయారు చేసుకో, ఓడ తయారు చేసుకుంటే బతుకుతావు. నువ్వు చేసుకోలేదనుకో అందరూ చచ్చిపోయినట్టుగా నువ్వు నీ కుటుంబం కూడా చచ్చిపోతారు. పిల్లల మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, ఇదేంటయ్యా అనకుండా చితి సారకపు మానుతో 3 అంతస్తులు ఓడను తయారు చేశాడు. ప్రియులారా, ఎందుకు బతుకుతున్నారు నోవాహు అంటే కేవలం మేము ఈ ఓడను తయారు చేయడానికి బతుకుతున్నాం అన్నట్టు బతికారు. ప్రియులారా, కేవలం మేము దేవుని పని చేయడానికి బతుకుతున్నాం అన్నట్టుగా. ఇంటికి వచ్చామా, ఓడ దగ్గరికి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, ఓడ దగ్గరికి వెళ్ళామా, ఓడ పని చేసామా, ఇంటికి వచ్చామా, రెస్ట్ తీసుకున్నామా, ఓడ దగ్గరికి వెళ్ళామా, ఓడ పని చేసామా, కేవలం ప్రియులారా. ఏకేమి పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ, వీకెండ్స్ కానీ, సరదాలు కానీ ఏమి లేకుండా ప్రియులారా కేవలం మేము ఓడ చేయడానికే బ్రతుకుతున్నాం అన్నట్టుగా. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 120 సంవత్సరాలు తయారు చేశారు ఓడని. దేవుని మాటని దేవుని మాటగా విన్నటువంటి వారు ప్రియులారా, దేవుని మాటనే దేవుని మాటగా విన్నటువంటి వారు ప్రియులారా. ప్రియులారా, మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు అందుకనే ప్రియులారా వారిని మెచ్చుకున్నాడు. నోవాహుని ప్రియులారా నూతన ఈ తరానికి మూల పురుషుడిగా చేశాడండి. నోవాహు కాలంలో జనమందరూ చచ్చిపోతే 8 మంది రక్షించబడ్డారు. ఆ 8 మంది ద్వారా ఈ ప్రపంచం అంతా అభివృద్ధి అయింది. ఇవాళ మనమంతా నోవాహు యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఈ భూమి చాలక ఏ గ్రహం మీద మనం బ్రతుకుదామా అని చెప్పేసి చంద్రమండలాన్ని అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు పిల్లల జనం, అక్కడ పోయి బ్రతకడం కోసం అని చెప్పేసి. ఇంత విస్తారంగా మనుషులు అభివృద్ధి అవ్వడానికి ఎవరయ్యే కారణం అంటే నోవాహు కుటుంబం యొక్క కారణం పిల్లల. అంతగా దేవుడు వాళ్ళని దీవించి ఆస్వాదించాడు పిల్లల. నిజంగా దేవుని మాట వినడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం పిల్లల. ఇప్పుడు మోషేని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మోషే రాజభవనంలో పెరిగాడు పిల్లల. రాజభవనంలో పెరిగినటువంటి వాడు, రాజ విద్యను నేర్చిన వాడు, రాజభోజనం చేసినటువంటి వాడు, తర్వాత ప్రియులారా రాజ కుటుంబంలో పెరిగినటువంటి వాడు. ప్రియులారా దేవుని ప్రజలను కోరుకొని, దేవుని ప్రజలతో నింద కోరుకొని, దేవుని ప్రజలతో శ్రమ కోరుకొని ఆ మొత్తాన్ని కాదనుకున్నటువంటి వాడు ప్రియులారా. ఆ మొత్తాన్ని కాదనుకున్నటువంటి వాడు ప్రియులారా. మొత్తం వదిలేసుకున్నటువంటి వాడు. అంటే మొత్తం ఐశ్వర్యంతో వచ్చి ఒళ్ళో పడేది ప్రియులారా. మోషే అన్నట్టయితే ఐగుప్తు ఐశ్వర్యం అంతా వచ్చి ఒళ్ళో పడేది ప్రియులారా. రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు ఇవ్వబోయేటువంటి బహుమానం మీద దృష్టించాడు అని బైబిల్ లేఖన భాగంలో ఉంది ప్రియులారా. దేవుడు ఇవ్వబోయేటువంటి బహుమానం మీద దృష్టించాడు కనుక ఆ రాజకుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు ప్రియులారా. దేవుని మాట విన్నటువంటి వారి యొక్క లిస్టు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. వీళ్ళందరిలో కూడా మొట్టమొదటి చదువుకున్నావు హోషేయ. అది మరీ భయంకరమైనటువంటి విషయం కదా. నువ్వు నీ ఊరు వదిలిపెట్టంటే అబ్రహాం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అది కొంత బాగానే ఉంది. నువ్వు ఓడను తయారు చేసుకుంటే ఓడను తయారు చేశాడు, అది కొంత కష్టం, అది కొంత కష్టమైనా కొంచెం అది కూడా బాగానే ఉంది ప్రియులారా. మోషే తనకు రావాల్సినటువంటి ఐశ్వర్యం అంతా వదిలేసుకున్నాడు, సుఖభోగాలన్నీ వదిలేసుకున్నాడు ప్రియులారా. మరీ కష్టం ఏంటంటే హోషేయ భక్తుడే కష్టం. ఇదిగో నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళకి బుద్ధి రావాలంటే నువ్వేం చేస్తావు తెలుసా హోషేయ? ఒక వ్యభిచారం చేసే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అన్నట్టు. అది మరీ ఘోరం కదండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మంచిది కానీ తెలిసినా కూడా మనం వదిలిపెట్టేస్తాం కదండి. నాకు ఇప్పుడు విడాకులు కావాలని మనం అంటాం ప్రియులారా. నాకు పెళ్లి కాకముందు నాకు తెలవదు, పెళ్ళైన తర్వాత నాకు తెలిసింది ఈ అమ్మాయి నాకు వద్దు, నాకు ఇప్పుడు విడాకులు కావాలంటాం పెళ్ళైన తర్వాత కూడా ప్రియులారా. అంత భయంకరమైనటువంటి యొక్క విషయాన్ని ప్రియులారా దేవుడు చెప్తే దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేశాడు హోషేయ భక్తుడు. మరి నీకంత భయంకరమైన విషయం చెప్పలేదే? నీకంత భయంకరమైనటువంటి విషయం చెప్పలేదుగా. ఏం చెప్పాడు నీకు? సువార్తను ప్రకటించమన్నాడు. ఇదే కదా నీకు చెప్పింది. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వేమన్నా పేతుల్లాగా తల కింద సిలువ పడుతున్నావా? ఏమన్నా భర్తలు మైలాగా తిత్తి తీసి వదిలిపెడుతున్నావా? లేకపోతే పౌల్లాగా గండగొడ్డలు పెట్టి ముద్దు మీద పెట్టి తల నరికారని నరుకుతున్నారా? నీకేమన్నా కేవలం నిన్ను బాగా శిక్షిస్తున్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటే కొంచెం ఏమైనా ప్యానీళ్ళు జరుగుతున్నారేమో ఈ రోజుల్లో, కొన్ని ఆ చెంపదెబ్బలు కొడుతున్నారేమో ఈ రోజుల్లో. ఇక భయంకరమైనటువంటి బాధలేం పెట్టట్లేదు ప్రియులారా. ఆనాడు అపోస్తులు, ఆ తర్వాత ఆనాడు భక్తులు 1260 సంవత్సరాలు రోమియోని పరిపాలిస్తే 5 కోట్ల మంది క్రైస్తవులు చంపారు. మరి వాళ్ళు అంత బాధలు వాళ్ళు అనుభవించారు ఆనాడు. అటువంటి బాధలు మనకి వాళ్ళు లేవుగా ప్రియులారా. అయినా సరే సువార్తను ప్రకటించలేకపోతా ఉన్నాం. తిన్నావా, పండుకున్నావా, పొద్దున్నే లేచామా, మళ్ళీ వండుకున్నావా, తిన్నావా, పండుకున్నావా, పొద్దున్నే లేచామా, వండుకున్నావా, తిన్నావా, పండుకున్నావా, పొద్దున్నే లేచాం. ఇదేగా మనం చేసే పని. ఆదివారం వస్తే ప్రార్థన పోతాం, శనివారం వస్తే ప్రార్థన పోతాం. ఇదే నువ్వు చేసే పని.
అంతకంటే ఎక్కువ ఏం చేయలేదుగా. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు నీకు ఒక్క సభ్యుడిని తీసుకొచ్చావు దేవుని సన్నిధికి అని చెప్పు నాకు ముందు. ఎంత సిగ్గుచేటది, ఎంత సిగ్గుచేటది ప్రియులారా. నీ జీవితంలో ఒక్క సభ్యుడిని, ఎన్ని సంవత్సరాలు నీకు వయసు ఎన్ని సంవత్సరాలు, ఒక్క సభ్యుడిని పరిచయం చేశావు దేవునికి. ఈ భక్తుడిని మీరు గమనించండి, హోషేయ భక్తుడిని ప్రియులారా. దేవునితో ఆర్గ్యుమెంట్ లేకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు ప్రియులారా. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం, దేవుని రాజ్యం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించింది దాకా. పరిశుద్ధుడైన దేవా నీ కొందనాలు, స్తోత్రాలు అయ్యా. చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలించడానికి మీ కృపాద్వారాలు తెరవండి. విత్తు వాళ్ళు నాటు వాళ్ళు లేదు, కానీ వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.